ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం పాలీసెట్ కోచింగ్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి నాయకులు సుధాకర్ రెడ్డి తెలిపారు. తాము ఏర్పాటు చేసిన ఈ ఉచిత కోచింగ్ కోసం సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది విద్యార్థులు విచ్చేసి కోచింగ్ పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాలీసెట్ ఉచిత కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాలీసెట్ ఉచిత కోచింగ్ క్యాంపుకు 60 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వీరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులలో కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ 3 సబ్జెక్టులలో విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు నిరంతరాయంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. తరగతుల నిర్వహణ అనంతరం ప్రతి 5 రోజులకు ఒకసారి మాక్ టెస్టులు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్నామని, అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సహకరించిన కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి తరపున ధన్యవాదాలు తెలిపారు. మే 23 వరకు కోచింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో పరిరక్షణ సమితి నాయకులు మహేష్, గణితం లెక్చరర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత పాలీసెట్ ఎంట్రన్స్ రాయడానికి ప్రిపరేషన్ కోసం గ్రామీణ ప్రాంత పేద వర్గాల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాలీసెట్ ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సుదూర ప్రాంతాల నుంచి, అంటే మాల్, మర్రిగూడ, ఇటు రావన్నపేట, సూర్యాపేట, మిర్యాలగూడెం, నకరికల్లు, ఈ సుదూర ప్రాంతాల నుంచి 60 మంది విద్యార్థులు క్లాసులో ఈ పాలీసెట్ కోచింగ్కి రావడం జరిగింది. వారికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులో సులభతరంగా ట్రిక్స్తో ఎలా పాలీసెట్ ఎంట్రన్స్లో ప్రథమ స్థానంలో మార్క్స్ రావడం కోసం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కంటిన్యూగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 సబ్జెక్టులు మార్నింగ్ సెషన్లో చెప్పిన తర్వాత అంటే 5 రోజులకు ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ పెట్టడం, అదేవిధంగా వారికి మెటీరియల్ ఇవ్వడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడం జరుగుతున్నది. ఇది బాగా ఈ ఎండాకాలం బాగా టెంపరేచరు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాకతీయ పీజీ అండ్ డిగ్రీ కాలేజీ సెల్లార్లో పెట్టడం జరిగింది. అంటే సెల్లార్ అంటే ఎలాంటి టెంపరేచర్ ఉండకుండా ఏసీ రూమ్ లాగా చల్లటి వాతావరణంలో పిల్లల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. దీనికి కాకతీయ పీజీ అండ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు నరసింహారెడ్డి గారి తోడ్పాటు మాకు చాలా గొప్ప విషయం. వారికి మా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని, ఈ యొక్క కోచింగు మే 23 తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఇంకేమైనా పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటే బాగుంటుందని చెప్పి నేను పాలిటెక్నిక్ కోచింగ్కి వచ్చిన. ఇది ఏప్రిల్ 19 నుంచి స్టార్ట్ అయింది సార్. బాగా చెప్తున్నారు సార్. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి సార్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సార్. ఈజీగా అర్థమవుతుంది సార్. ఇంతకుముందేమో మాకు పాత స్కూల్లో చాలా పెద్ద ప్రాసెస్తో చెప్పేవాళ్ళు సార్. ఇక్కడ ఏమో చాలా ఈజీ ప్రాసెస్లో, షార్ట్కట్లో ఎలా నేర్చుకోవాలో చెప్తున్నారు సార్. వచ్చిన స్కూల్ పిల్లలకు, పేద పిల్లలకు పాలిటెక్నిక్ ఉచితంగా ఇవ్వడానికి కారణం మహేష్ సార్ వాళ్ళందరూ ఇస్తున్నారు. ఈ మెటీరియల్ ఇచ్చారు. అందులో ఒకటి సార్ వాళ్ళగానే చాలా మహేష్ సారు, ఈ సార్ వాళ్ళగానే చాలా డీసెంట్గా ఏం లేకుండా చూస్తున్నారు. అందుద్వారా మహేష్ సార్ వాళ్ళగానే మెటీరియల్స్ ఇచ్చారు. అన్నీ బాగా చేశారు సార్స్.